హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అనగా 25th జూన్ 2025 ఈరోజు ఓంకారం కార్యక్రమానికి స్వాగతం. విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాస, కృష్ణపక్ష, అమావాస్య. ఈరోజు మృగశిర నక్షత్రం. ఈరోజు బుధవారం మృగశిర నక్షత్రం, అమావాస్య. ఈరోజు విశేషమైన రోజు. ఈరోజు రైతులు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. చాలామంది ఈరోజు తొలి ఏకాదశి రాబోయే రోజుల్లో ఎలా ఆచరిస్తారో ఈరోజు కూడా అలాగే పూజిస్తూ ఉంటారు. భూమాతకి ప్రత్యేకంగా పూజలు అనేవి చేస్తూ ఉంటారు. ఎవరైతే రైతులు వ్యవసాయం చేసుకునే వాళ్ళు అయితే ఇతరుల భూమిని లీజుకి తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉంటారు. అటువంటి వారు ఈ ఒక వ్యవసాయంలో మనకి అభివృద్ధి కావాలన్నా, అంటే పంట మంచిగా రావాలి అన్నా, కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అన్నా ఈరోజు సాయంత్రం లోపు ఏ సమయంలోనైనా మన దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా ఒక చోటు ఒక అరగజంత భూమిని తవ్వి ఒక మట్టి ప్రమిద ఆవు పేడతో బాగా అలుకు వేయాలి. తర్వాత పైన 4 వైపులా ముగ్గు వేసి లోపల కాస్త ఒక అరిటాకు లేదా మోదుగాకు వేసి దాని లోపల మళ్ళా కాస్త ఒక మట్టి ప్రమిద పెట్టి నెయ్యి పోసి దీపం వెలిగించి ఒక చిన్న గిన్నెలో అన్నం తయారు చేసి అందులో పెరుగు కలిపి అక్కడ పెట్టి పసుపు కుంకుమ వేసి అక్కడ పెట్టి, అమ్మ ప్రకృతి మాత, భూమాత, మేము మిమ్మల్ని నమ్ముకున్నాము, మేము ఇక్కడ వ్యవసాయం చేసే దాంట్లో ఎటువంటి నష్టాలు లేకుండా ఈ ప్రసాదాన్ని మీరు స్వీకరించి మాకు ఎటువంటి నష్టాలు లేకుండా ఆశీర్వదించు తల్లి అని, అందుకోసమే నేను ఈ పూజ చేస్తున్నాను అని చెప్పేసి స్వీకరించు తల్లి అనేసి చక్కగా నమస్కారం చేసుకోవాలి. చేసిన తర్వాత వచ్చేయాలి ఇంట్లోకి. మరుసటి రోజు ఆ దీపం కొండెక్కిన తర్వాత అదే మట్టిని అలాగే మూసివేయాలి, ఏమీ బయటికి తీయకూడదు. ఇందులో గాజులు కూడా వేయచ్చు. భూమహాలక్ష్మి కదా, ఒక శ్రీదేవతలకి మనం ఎలా అంటే సుమంగళిలకి, అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఇలా అటువంటి పుణ్యప్రధానమైన పూజ చేసి ఆచరించే సాంప్రదాయం అనాది కాలం నుంచి ఈ రోజు ఉంది. అంటే జ్యేష్ఠమాస అమావాస్య రోజు ఇలా ఆచరించే ఒక ఆనవాయితీ ఉంది అని గురువుగారు తెలియచేశారు. సో రైతులందరూ కూడా చక్కగా ఆచరించండి. అన్నం పరబ్రహ్మ స్వరూపమని మనం ఏది చేసినా కూడా అన్నదాత సుఖీభవ అంటాం. పెట్టినవాడు వండినవాడు కాదు, రైతన్న సుఖీభవ అని అర్థం. ఈరోజు విశేషంగా మనం వీరదంతాయ నమః అనే నామాన్ని జపించాలి. వీరదంతుడు ఎవరు అంటే వక్రతుండ మహాకాయ అంటే వినాయకుడు. మహాగణపతి, ఓం నమో భగవతే వీరదంతాయ లంబోదరాయ అనే చాలా పేర్లు ఉన్నాయి గణపతికి. సో ఇలా వీరదంత అనే ఒక నామాన్ని ఈరోజు మనం జపించడం వలన శత్రుజయం అనేది లభిస్తుంది. పిల్లవాళ్ళు ఈ నామాన్ని జపిస్తే వాళ్ళల్లో ఏకాగ్రత పెరిగి వాళ్ళకి ఎలాంటి రాక్షస గుణాలు ఏవైనా ఉంటే బ్రెయిన్లో అవి అన్నీ దూరం అయిపోతాయి, సద్గుణాలు ప్రాప్తిస్తాయి. అంటే ప్రతి ఒక్కరి మనిషిలో ఉన్న సద్గుణాలను ప్రేరేపించి వ్యతిరేకమైన దుర్గుణాలను అంతం చేస్తుంది అటువంటి ఒక గొప్ప మంత్రము. సో అందరూ ఈ మంత్రాన్ని జపించండి. ఇలా జపించడం వలన శత్రు బాధ అనేది తగ్గుతుంది, శత్రు ద్వేషం తగ్గుతుంది. అలాగే చూపు నుంచి వచ్చే దిష్టి అనేది చాలా అధికంగా ప్రభావం చూపిస్తుంది. సో అది కూడా తగ్గిపోతుంది అని అర్థం. సో అందరూ కూడా మంత్రబలంలో ఓం వీరదంతాయ నమః అనే నామాన్ని జపించండి. ఓం వీరదంతాయ నమః, ఓం వీరదంతాయ నమః, ఓం వీరదంతాయ నమః అనే నామాన్ని అందరూ చక్కగా జపించండి. ఈరోజు ప్రస్తుతం మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా స్వీకరించినట్లయితే అశ్విని, మక, మూల నక్షత్రం వారికి ప్రత్యుక్తార ఈరోజు జాగ్రత్త వహించడం మంచిది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతార ఈరోజు అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగించుకోండి. కృతిక, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి విపత్తార, జాగ్రత్తగా ఉండండి, పైగా అమావాస్య ఉంది. ఇక రోహిణి, అష్ట నక్షత్రం వారికి సంపద తార
ఆర్థికంగా చాలా బలంగా ఉంది, చాలా ఉపయోగించుకోండి. ఈ మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ఈరోజు పరమమిత్రతార, మీరు అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి, ఉపయోగించుకోండి. పునర్వసు విశాఖ మరియు పూర్వ భాద్రపద నక్షత్రం వారికి ఈరోజు మిత్రతార, అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగించుకోండి. పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి నైదవ తార ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండడం అత్యవసరం. మరియు ఈరోజు ఆశ్లేష రేవతి నక్షత్రం వారికి సాధక తార, మంచి రోజే, ప్రయత్నించండి. ఈరోజు దివ్యమైన వాస్తు ఏమిటి అంటే, మనము ఏదైనా ఇల్లు పూర్వంలో కట్టుకొని ఉంటాము, ఒక 10-15 సంవత్సరాలు లేదా 6 సంవత్సరాలు మంచి ఇల్లే కట్టుకుంటాము. అప్పుడు మెయిన్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ దారి దానికి సరి సమానంగా కాకుండా హైట్లో కట్టుకుంటుంటాము. కానీ నిదానంగా ఏమవుతుందంటే రోడ్డు హైట్ అయిపోతూ ఉంది, ఆ రోడ్డు కన్నా ఇల్లు తక్కువైపోతుంది. అది వాస్తు శాస్త్రానికి విరుద్ధం. ఎప్పుడు కూడా మన ఇంటి వీధి ఏది ఉందో దానికన్నా తక్కువ మన ఇల్లు ఉండకూడదు, హైట్లోనే ఉండాలి అని గురువుగారు తెలియచేశారు. రెండవది ఏమిటంటే, విశేషంగా ఏ ఇంట్లో అయినా మొదటి అడుగు పెట్టేటప్పుడు ఆ వీధి కన్నా హైట్గా ఉండాలి ఇల్లు. ఇంట్లోకి అడుగు పెట్టంగానే డౌన్ స్టెప్స్ అంటే డౌన్గా కిందికి దిగి వెళ్ళే విధంగా ఏదైనా ఉంటే అది వాస్తుశాస్త్రానికి విరుద్ధంగా ఉంటుంది, దోషాలు ఉంటాయి. అటువంటి ఇంట్లో ఎవ్వరు కూడా అభివృద్ధి అనేది చెందరు అని గురుగారు తెలియచేశారు. అంటే వారింటికి ₹1,00,00,000 వస్తున్నా కూడా అది అన్యాయంగా వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అటువంటి స్థలాలని అటువంటి ఇళ్లలో ఉండేవారు ఎప్పుడు కూడా వీధి కన్నా అంటే మెయిన్ రోడ్ కన్నా హైట్లో ఉండాలి ఇల్లు, అలా చూసుకోండి. ఆర్థికంగా డబ్బులు వాళ్ళ ఇంటికి వస్తాయి కానీ ఇంట్లో ఉండదు. ఎందుకు అంటే కుబేర స్థానము అనే ఏదైతే ఉందో, ఉత్తర నైరుతి ఏదైతే ఉందో, ఈ రెండిట్లలో దోషాలు ఉండడం వలన ఆ ఇంట్లో ఆర్థికంగా డబ్బులు వస్తున్నాయి కానీ అవి వృద్ధమైపోతూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో వాస్తువును చూసుకున్నట్లయితే మనకేమైనా దోషాలు ఏవి కనపడట్లేదు అయినట్లయితే అక్కడ ఏదో విండోస్ పెట్టడం, ఇలా ఏదో ఒక సమస్య ఉంటుంది. అప్పుడు దానికి ఒకటే పరిష్కారం, శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టుకోవడం వల్ల ఆ ఎనర్జీ అనేది ఈ ఎనర్జీని బ్రేక్ చేసి కాస్త నిదానంగా డెవలప్మెంట్ అనేది అవుతూ ఉంటుంది. సో తర్వాత మీరు వేరే ఇల్లు అయినా కట్టుకోవచ్చు, తర్వాత వాస్తు అనేది మంచిగా చేసుకోవచ్చు. ఇక రేపు ఉదయం పూజ. రేపు గురువారం విశేషమైన రోజు. చాలామంది ఉద్యోగం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు, విదేశాల్లో ఉద్యోగాలు కూడా వెళ్తూ ఉన్నారు. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉద్యోగాలు చేయలేకపోతూ ఉంటారు. సో ఇటువంటి ఎవరైనా సరే రేపు ఉద్యోగం కోసమే రేపు ఆచరించే దివ్యమైన పూజ. రేపు ఉదయాన్నే దత్తాత్రేయ స్వామి వారికి 3 రకాల పుష్పాలతోటి 3 రకాల పలహార నైవేద్యాలతోటి చక్కగా గంధాభిషేకం, పసుపు కుంకుమతోటి అభిషేకం చేసి, పంచామృత అభిషేకం చేసి చక్కగా పూజించి దత్తాత్రేయ అష్టకాన్ని పారాయణం చేసుకోవాలి. ఎవరైతే రేపు దత్తాత్రేయ అష్టకాన్ని పారాయణం చేసుకొని దగ్గరలో ఎక్కడైనా గురుదేవాలయం ఉంటే వెళ్ళిరండి, లేదా ఇంట్లోనే గురువుని చక్కగా పూజిస్తూ రేపు ఈ పూజ చేసేవారు శాకాహారంతో రేపు ఈ పూజను ఆచరించిన తర్వాత రేపు అంతా వ్రతంగా ఉండాలి. వ్రతాన్ని మనం ఎలా ఆచరిస్తామో అలా ఉండాలి. అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఒక గురు అనుగ్రహం వల్ల త్వరలోనే ఉద్యోగం అనేది ప్రాప్తిస్తుంది. ఉద్యోగ సంకల్పం అయితే చక్కగా నెరవేరుతుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు మనము శత్రువులని గెలవడానికి మరియు మనపై ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది తొలగించుకోవడానికి జన్మ మార్గంగా మనం నడుచుకుంటూ ఉన్నా కూడా ఇతరుల వల్ల మనం చాలా క్షోభ అనుభవిస్తున్నాము, ఎవరో మనల్ని బాధ పెడుతూ ఉన్నారు, ఎవరో మనకి కుటుంబంలో మనకి గొడవలు చేస్తూ ఉన్నారు, గొడవలు జరుగుతూ ఉన్నాయి వారి వల్ల అని బాధలు పడుతూ ఉంటే ఈరోజు సాయంత్రం ఒక కంచంలో ఎర్రటి నీళ్లు తయారు చేసి అందులో 4 ఎర్రటి పుష్పాలు వేసి దాని మధ్యలో మట్టి ప్రమిద పెట్టి నెయ్యి కానీ నూనె కానీ వేసి దీపం వెలిగించి వీరభద్ర అష్టకం అని ఉంటుంది, ఆ వీరభద్ర అష్టకాన్ని చక్కగా చదువుకొని స్వామి వీరభద్ర
నీ కృపా కటాక్షం వల్ల నా సమస్త శత్రు దోషం పోవాలి అని చక్కగా సంకల్పం చేసుకోండి. నేను ఏదైతే కోరుకుంటున్నానో అది జరిగేలా చూడండి స్వామి అని చక్కగా సంకల్పం చేసుకోండి. ఆ ఎర్రటి నీళ్ళని తల మీద ప్రోక్షణ చేసుకోవాలి. దీపాన్ని దేవుడి గదిలో పెట్టి ఆ నీళ్ళని చెట్టు దగ్గర పోసేయండి. ఇలా చేయడం వలన ఆ వీరభద్రస్వామి యొక్క అనుగ్రహం కలిగించి మీకు ఏ భయం వల్ల, మీకు ఎవరి వల్ల బాధ కలుగుతూ ఉంటుందో దాని నుంచి మీరు విముక్తి అనేది చెందుతారు. చాలా చక్కటి యోగక్షేమం అండి. అందరూ పాటించండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.